అదృష్టం కలిసి రాకపోతే అరటిపండు తిన్న పన్ను వెరుగుద్ది అనే సామెత వినే ఉంటారు. కానీ అరటిపండు తింటే చనిపోతారు అని మీకు తెలుసా? అరటి పళ్ళు పొటాషియం -40 అనే రేడియోక్టివ్ ఐసోటోప్ను కలిగే ఉంటాయి. ఇది పెద్ద మొత్తంలో తీసుకోవడం ప్రమాదకరం. కానీ ఇప్పుడు మీరు భయపడాల్సిన పనిలేదు. అరటిపండుని ఎలాంటి భయం లేకుండా తినవచ్చు. 1,000,000 అరటిపండ్లు ఒకేసారి తింటేనే ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ పక్కన బెడితే అరటిపండ్లు ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి. అవి ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలను కలిగే ఉంటాయి. మీకు తెలుసా, మన కడుపు ప్రతి 3-4 రోజులకు ఒక కొత్త పొరను తయారు చేసుకుంటుంది. ఇలా చేయడానికి కారణం ఏంటంటే మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికి కడుపు హైడ్రోక్లోరిక్ ఆమ్లంను ఉత్పత్తి చేస్తుంది. ఇది లోహాన్ని కరిగించేంత శక్తివంతంగా ఉంటుంది. తనను తాను కాపాడుకోవడానికి కడుపు ప్రతి కొన్ని రోజులకు ఒక కొత్త పొరను తయారు చేసుకుంటుంది. అలా చేసుకోకుంటే కడుపు కూడా కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. మన మెదడుకి ఒక చిన్న బల్బ్ని వెలిగించే శక్తి ఉందని మీకు తెలుసా? మనం మెలకువతో ఉన్నప్పుడు మానవ మెదడు 23 వాట్ల కరెంటుని ఉత్పత్తి చేస్తుంది. ఈ కరెంటుతో ఒక చిన్నపాటి ఎల్ఈడి బల్బ్ని వెలిగించొచ్చు. మెదడు న్యూరాన్ల సంకేతాల ద్వారా కరెంటును ఉత్పత్తి చేస్తుంది. అయితే ఉత్పత్తి చేసిన ఆ కరెంటుని మన ఆలోచనలు, భావాలు మరియు శరీర చర్యలను నియంత్రించడానికి ఉపయోగిస్తుంది. నీలి తిమింగలం గుండె ఒక కార్ అంత సైజు ఉంటుంది అని మీలో ఎంతమందికి తెలుసు? నీలి తిమింగలం ప్రపంచంలో అత్యంత పెద్ద జీవి. దాని పరిమాణం లాగే నీలి తిమింగలం హృదయం కూడా చాలా పెద్దగా ఉంటుంది. నీలి తిమింగల హృదయం సుమారు 400 పౌండ్లు అంటే 180 కిలోగ్రాముల బరువు ఉంటుంది. మనం నీలి తిమింగలం హృదయంలో ఈత కొట్టొచ్చు కూడా. పరిమాణంలో పెద్దది కావడంతో నీలి తిమింగలం గుండె నిమిషానికి 2 నుంచి 8 సార్లు కొట్టుకుంటుంది. కేవలం 40 నిమిషాలే జరిగిన ఈ యుద్ధం గురించి మీకు తెలుసా? ఈ యుద్ధం బ్రిటిష్ వాళ్ళకి మరియు జాంజిబార్ సుల్తాన్కి మధ్య ఆగస్టు 27, 1896లో జరిగింది. ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత తక్కువ సమయం జరిగిన యుద్ధం. ఈ యుద్ధం సుమారు 38 నుంచి 45 నిమిషాల వరకు జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం విజయం సాధించింది. నీరు ఒకేసారి ఆవిరవుతుంది మరియు గడ్డకడుతుంది అని మీకు తెలుసా? ఒక ఉష్ణోగ్రత దగ్గర నీరు ఆవిరై మళ్లీ గడ్డకడుతుంది. ఈ ఉష్ణోగ్రతని ట్రిపుల్ పాయింట్ అని పిలుస్తారు. ఎందుకంటే ఒకేసారి నీరు ఘన, ద్రవ మరియు వాయు రూపంలో ఉంటుంది. 0.001 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు 611.657 పాస్కాల్స్ ఒత్తిడిని ట్రిపుల్ పాయింట్గా చెప్తారు. నీటి ఈ స్వభావాన్ని ఆధారంగా చేసుకుని ఉష్ణోగ్రత కొలిచే కెల్విన్ స్కేల్ని తయారు చేశారు శాస్త్రవేత్తలు. భూమి కదిలే శబ్దాన్ని మనుషులు వినగలరు అని మీకు తెలుసా? ఆ శబ్దాన్ని ఎర్త్ క్వేక్ సాంగ్గా పిలుస్తారు. మన చెవులతో వినలేం, కానీ సెస్మోగ్రాఫ్స్ ఆ శబ్దాన్ని గుర్తించగలవు. ఈ ఎర్త్ క్వేక్ సాంగ్ కొన్నిసార్లు భూకంపం సంభవించడానికి గంటల ముందు లేదా కొన్ని రోజుల ముందు కూడా వినిపించవచ్చు.